కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు నా చేతికి ఇవి దొరికాయి అనమాట. సో మ్యాటర్లోకి వచ్చేస్తే నాకు ఈరోజు ఎందుకో స్వీట్ తినాలనిపిస్తుంది. వై బికాజ్ ఈరోజు తొలి ఏకాదశి. మన ముఖానికి కొబ్బరి చిప్పలు పడేశారు తినమని. బట్ మనం ఊరుకుంటామా? ఏదో ఒక రెసిపీ చేద్దామని చెప్పేసి ఫస్ట్ వీటిని స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పౌడర్ లాగా కన్వర్ట్ అయ్యేవంత. మనం వీడియో తీస్తున్నాం కాబట్టి కొంచెం పాష్ మెయింటైన్ చేయాలి. సో అందుకే మనం ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో షుగర్ మీకు ఎంత కావాలి, నెక్స్ట్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని తిప్పుతా ఉండాలా. సో ఈ ప్రాసెస్ అంతా మన వల్ల కాదు కాబట్టి సో ఈ బరువు బాధ్యతలు నేనైతే మా అక్కకు అప్పచెప్పాను. తనంటే కుకింగ్లో ఎక్స్పర్ట్. నెక్స్ట్ మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వెయిట్ చేసి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అంతా ఇందులో యాడ్ చేసేసి మళ్ళీ తిప్పుతా ఉండాలా. మనకి లడ్డు ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. అది కొంచెం కూల్ అయ్యే వరకు ఫ్యాన్ కింద ఉంచాలి. నెక్స్ట్ మనమైతే రివ్యూ చూసేద్దాం ఇప్పుడు. మా డాడీ అయితే నో రియాక్షన్, ఓకే అన్నారు. నెక్స్ట్ మా సిస్టర్ అయితే చాలా బాగుందని చెప్పింది, ఎందుకంటే చేసిన తనే, బట్ బిల్డప్ ఇచ్చింది మనం. ఈ ప్రాసెస్ నిపుణుల పర్యవేక్షణలో జరిగింది కాబట్టి మీరైతే ఇంట్లో ట్రై చేయొచ్చు. ఎలానో ఇంత దూరం వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ.